సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో పలుచోట్ల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ సాయి సందీప్ తెలియజేశారు. రాష్ట్రంలో పలుచోట్ల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య అధికారి అదే మేరకు ముందస్తుగా జూలై 1వ తారీఖు నుండి 2 నెలల పాటు డయేరియా ఐడిఎఫ్సి ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫర్ నైట్ ప్రోగ్రాంని నిర్వహించనున్నట్లు కృత్విన్ మెడికల్ ఆఫీసర్ సాయి సందీప్ తెలిపారు. డయేరియా ఎలా సోకుతుందో వాటి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ సాయి సందీప్ తెలియజేశారు. నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరము, కళ్ళు తిరగడం, నీరసం వంటి లక్షణాలు డయేరియా లక్షణాలుగా గుర్తించాలన్నారు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు తమ సచివాలయ పరిధిలోని హెల్త్ సెంటర్లను సంప్రదించి ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు తెలియజేసి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని, లేని ఎడల పిహెచ్సి సెంటర్లకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని, అందుకు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డయేరియా ప్రబలకుండా ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలని, నిల్వ ఉన్న ఆహారము రోడ్డు పక్క తినుబండారాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖు నుంచి 2 నెలల పాటు ఈ ఐడిసిఎఫ్ ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అనే ప్రోగ్రామ్ని చేయబోతున్నామండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య సారాంశం పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఎవరికైనా ఈ మోషన్స్, కడుపు నొప్పి, ఈ డయేరియా లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ ట్యాబ్లెట్ అనేవి అందించడం జరుగుతుంది. ఆశా వర్కర్స్ ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, ఎంఎల్హెచ్పిస్ ద్వారా ఈ కార్యక్రమం రేపు జూలై 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి 0 నుంచి 5 ఇయర్స్ పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి యూఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్స్ అనేవి అందించడం జరుగుతుంది. అది ప్రికాషనరీ చర్యల్లో భాగంగా వెంటనే యూఆర్ఎస్ తాగటం వల్ల ఉపయోగము, జింక్ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల ఉపయోగం, డయేరియాకి ఎలా ఉపయోగపడుతుంది అనే దానివల్ల కూడా ఈ ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పిస్ ద్వారా ఇంటి దగ్గరే కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి స్కూల్లో, సబ్ సెంటర్లో అన్ని దగ్గరలో ఓఆర్ఎస్, జింక్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేవి, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ ఇలా అన్నిటి మీద డయేరియా ఏ అయితే కాజెస్ వల్ల వస్తుందో వాటన్నిటి మీద హెల్త్ ఎడ్యుకేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే రాష్ట్రంలో కూడా డయేరియా కేసెస్ పెరుగుతుండటం వల్ల జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గారి ఆదేశాల మేరకు వాటర్ టెస్టింగ్ శాంపుల్స్ కానీ ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, వాటి యొక్క శానిటేషన్ గురించి కానీ, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ గురించి కానీ, మినరల్ వాటర్ ప్లాంట్స్ గురించి కానీ అందరికీ కూడా పంచాయతీ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడి మండల్ టాస్క్ ఫోర్స్ టీం వారి ఆధ్వర్యంలో డ్రింకింగ్ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి పంపిణీ అయ్యేలాగా చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మచిలీపట్నంలోని తన నివాసానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజల నుండి మంత్రి రవీంద్ర వినతి పత్రాలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పరిష్కార చర్యలకు ఆదేశించారు. మచిలీపట్నంలో రౌడీ మూకల ఆగడాలను అవసరమైతే స్పెషల్ ఫోర్స్ ద్వారా అణిచివేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బలరామునిపేట వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన క్షతగాత్రులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మచిలీపట్నంలో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. మచిలీపట్నంలో రౌడీ మూకల ఆగడాలను అవసరమైతే స్పెషల్ ఫోర్స్ ద్వారా అణిచివేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బండి రామకృష్ణ, టీడీపీ నాయకుడు మోటమరి బాబాప్రసాద్, కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, పినిశెట్టి నాగఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర నుంచి కూడా, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేర్ని నాని గారు, వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మూకల్ని ప్రోత్సహించారు. పర్యవసానంగా ఈరోజు వరకు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి ఈరోజు
వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులకి బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు. బలరామన్పేటలో ఎన్నికల కౌంటింగ్ అయిన దగ్గర నుంచి ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంది, మెజార్టీలు వస్తున్న దగ్గర నుంచి సెంటర్లో కూర్చుని చీలి చక్రపాణి, వారి తమ్ముడు చీలి రవి, అలాగే అక్కడ దుర్గారావు, వాళ్ళ కుమారులు అందరూ కలిసి అక్కడ ఇళ్ల మీద దాడులు చేయటం, అక్కడ వడ్డేరు సోదరులు ఉంటే వాళ్ళ ఇళ్ల మీదకి రాళ్ళు ఇసిరి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం, అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాల మీద, మరి వారి మీద అయితే ఇప్పుడు దాదాపు 6 సార్లు దాడి చేస్తే 6 సార్లు మేము కేసు పెట్టాం. మా వాళ్ళు కేసు పెట్టినా కూడా సిఐ గారు చేతకాని సిఐ, డిఎస్పీ ఒక చేతకాని డిఎస్పీ, వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అధికారం పార్టీకి ఏదైతే ఇవాళ పాత పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. సిఐ గారు అంటారు అరెస్ట్ చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం, మేమేం ఆపగలం అంటున్నారు. మళ్ళీ ఇది రిపీట్ అవుతా ఉంటే నీ చేతకాని అడివి నువ్వు గాజులు తొడుగు కూర్చున్నావా సిఐ గారిని నేను అడుగుతా ఉన్నా. చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో, అంతేగాని ఇలా ప్రజల మానాలు ప్రాణాలతో ఇవాళ ఆడబిడ్డ చూడండి తలకాయలు పగలగొట్టేశారు, ప్రాణం పోతే ఏంటి ఎవరు దిక్కు? ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఇవాళ డిఎస్పీ మాట్లాడతాడు అరెస్ట్ చేసామండి, మొన్ననే చేసాం, మళ్ళీ బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఎలాంటి మళ్ళీ చేస్తామంటే ఏం చేయాలా? వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దాదాపు అతని మీద 20 కేసులు ఉన్నాయి. 20 కేసులు ఉన్నటువంటి వ్యక్తి మీద పేరు నాని గారు ఒత్తిడితో రౌడీ షీట్ తీస్తారు వీళ్ళు. మరి రౌడీ షీట్ తీసేస్తే ఏం చేస్తారు? అక్కడ సిఎస్ఐ స్కూల్ ఉంది, ఆ సిఐ స్కూల్ని వీళ్ళ మాఫియాకి అడ్డగా పెట్టుకున్నారు. అక్కడ గంజాయి, మందు, పేకాట, వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు అక్కడ ఏమీ లేవు. రాడ్లు పెట్టుకుని, కర్రలు పెట్టుకుని అక్కడ ఒక రౌడీజం దందా చేస్తూ ఉంటే ఇవాళ అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఉందా? ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సిఐలు అమ్ముడిపోతూ ఉన్నారు, లేకపోతే ఇంకా పాత వాసన పోనట్టు ఉన్నది. ఖచ్చితంగా సిఐ గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా. ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా. నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. ఇలాంటి రౌడీ మోకల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఇవాళ అధికారం ఉంది కదని చెప్పి ఎక్కడ కూడా మా వాళ్ళు తప్పులు చేస్తాను మేము ఎక్కడ కూడా ప్రోత్సహించరు, వద్దని చెప్తా ఉన్నాం. నిజంగా మేమే ఒక్కసారి వాళ్ళకి చూసి రండి అంటే వీళ్ళు అసలు ఉండగలుగుతారా? కానీ మేము అలా చేయట్లా, అది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రజలు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకి పర్యావసానంగానే కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. మచిలీపట్నంలో 50,000 మెజార్టీ మాకు ఇచ్చారంటే ఇవాళ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో. కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాం. ఇవాళ దీని మీద న్యాయం జరిగే వరకు, వాళ్ళ పక్షాన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు దీని మీద ఖచ్చితంగా అధికారులందరికీ నేను ఆల్రెడీ డిఐజీ గారితో కూడా రాత్రి చెప్పడం జరిగింది. అవసరమైతే డీజీపీ గారితో కూడా మాట్లాడి స్పెషల్ బెటాలియన్ తిప్పించి ఎవరైతే ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ మూకలు ఇంకా ఉన్నారు. మొన్న కూడా మన రైలుపేట దగ్గర ఒక సంఘటన జరిగింది, నిన్న కరగ్రహారంలో ఒక సంఘటన, ఇప్పుడు ఆ కుర్రాడు ఎక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరిగే విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద భయభ్రాంతులు వాళ్ళు ఏంటంటే ఎలాంటి ప్రోత్సహిస్తూ ఉంటాయి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాకి మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా నేను అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా తెలియజేస్తాను. యాక్షన్ తీసుకుంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళ అన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉండడం వల్లే ఇవాళ ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది. ఇవాళ ప్రజల మాన ప్రాణాలకి ఆడబిడ్డ తలకాయ 3 చోట్ల కుట్లు పడి ఇక తగలరాని చోట తెలితే ఏమైపోయింది ఆ బిడ్డ? ఆడబిడ్డలను కూడా చూడకుండా వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు గంజాయి మత్తులు. ఇక బందర్లో చాలా చోట్ల గంజాయి ఉంది. ఇవాళ స్పెషల్ డ్రైవ్ తీసుకున్న అవసరం అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని అవసరమైతే వాళ్ళ మీద మరి సెక్షన్స్ ప్రకారం మన కఠినమైన సెక్షన్స్ పెట్టించి తప్పకుండా వాళ్ళకి తగిన శిక్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నుంచి మా మీద వైసీపీ కార్యకర్తలు, అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ కౌన్సిలర్ గారు భర్త, కౌన్సిలర్ గారు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి అక్కడ మా తెలుగుదేశం కార్యకర్తల మీద మేము ఒక్కళ్ళమే ఉంటున్నామండి. ఆ పేటలో మాకు మా ఇంటి మీద పద్దాక ప్రతిసారి కూడా ఎలక్షన్ జరిగినప్పుడల్లా మా మీదకు వచ్చి దండయాత్ర చేయటం, మమ్మల్ని ఏదో ఒక రకంగా కొట్టడం,
మేము కేసులు పెట్టినా కూడా మమ్మల్ని పోలీసులు ఎవరు పట్టించుకోకపోవటం చాలా అన్యాయంగా జరుగుతుందండి. ఇప్పుడైతే నలుగురిని కొట్టేశారు కత్తులతోటి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. చాలా పరిస్థితి వాళ్ళది ఆందోళనకరంగా ఉంది. దాన్ని మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కారణం ఎలక్షనేనండి. మేము తెలుగుదేశానికి చేస్తున్నాం, వాళ్ళు వైసీపీకి చేస్తున్నారు. లేదు మేము వాళ్ళు కాంగ్రెస్కి చేస్తున్నారు, మేము తెలుగుదేశానికి చేస్తున్నాం. ఇట్లా అప్పటి నుంచి కూడా వాళ్ళకి 2004 నుంచి కూడా మా మీద దండయాత్ర. అసలు మొత్తం వాళ్ళ ఉన్నారండి కొంతమంది గ్రూపు. ఆ గ్రూపులో వాళ్ళందరూ కూడా మా మీద ప్రతి ఒక్కరు వచ్చేసి కొట్టేసి. పేద అనాథ బాలికలకు సహాయం చేస్తే మాధవ సేవ చేసినట్లేనని స్థైర్యానంద సరస్వతి స్వామి అన్నారు. పేద అనాథ బాలికలకు సాయం అందిస్తే మాధవ సేవ చేసినట్టే అని గుడివాడ ప్రణవాశ్రమం స్వామీజీ స్థైర్యానంద సరస్వతి స్వామి అన్నారు. పవిత్ర డిగ్రీ కళాశాల పక్కన ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బాలికల ఉచిత హాస్టల్ నూతన ప్రాంగణంలో నిర్వహించిన గణపతి హోమం కార్యక్రమంలో స్వామీజీ స్థైర్యానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్వామీజీ అనుగ్రహ సంభాషణం చేశారు. ప్రతిభ గల విద్యార్థినులను ప్రోత్సహించాలన్నారు. విద్యావేత్తలు, దాతలు ఈ ఉచిత హాస్టల్లోని విద్యార్థినులకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. విద్యార్థినులకు చదువుతో పాటు ధార్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసం, జనరల్ నాలెడ్జ్, పాటలు, ఆటలపై శిక్షణ ఇవ్వడం ఉదాహమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, విశ్రాంత ఏఎస్పీ సాయన సుశీలరావు, హాస్టల్ నిర్వాహకులు తలసల దామోదర్, కాపవరపు చంద్రశేఖర్, విశ్రాంత ఎంఈఓ కారుమూరి రాజేంద్ర ప్రసాద్, అశోక్, డాక్టర్ బీకే మల్లికార్జునుడు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అవసరాలకు ప్రతి నెల స్టార్ కాలేజ్ అధినేత బి శ్రీరామ్ నెలకు 5,000 రూపాయల చొప్పున విరాళం దామోదర్కు అందించారు. విద్యార్థినులకు ఈ నెల పాలకు విశ్రాంత అధికారి బి సురేష్ కూడా దామోదర్కు 4,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సాయికృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యవర్గ సభ్యుడు ముదిగొండ శాస్త్రి నిర్వహించారు. ఉచితం అనే పదం వాడకూడదు, కానీ ఈ రోజుల్లో వాడాల్సి వస్తుంది. మానవత అని అంటున్నాం. మానవత అంటే మానవ అంటే సంస్కృతంలో నవ అంటే కొత్త, ఇది నూతనం. మా అంటే నూతనాన్ని మీరు తృణీకరించకూడదు. అంటే మార్పు, సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఈ సమాజం మారిపోతున్నది. ఒకప్పుడు సమాజం, ఇప్పటి సమాజం వేరు. ఒకప్పుడు సమాజంలో నైతిక విలువలు ఉన్నాయి. తల్లి నుండి, తండ్రి నుండి ఉమ్మడి కుటుంబము, ఉమ్మడి వ్యవస్థ. పిల్లలు అనుకునే వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళను అనుసరించి ప్రవర్తించడం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏమైందంటే ఒంటరి కుటుంబాలు, భార్య భర్త, ఒకరు ఇద్దరు పిల్లలు. సంబంధాలు, బాంధవ్యాలు, అనురాగము, ఆత్మీయత, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా సమాజం నుండి తొలగిపోతున్నాయి. మన పూర్వీకులకు మనకు అందించిన సంప్రదాయాలను, విలువలను ప్రతి నెల 5,000 ఇస్తాను అని ఈ సందర్భంగా మనకు ఒక మంచి వాగ్దానం చేశారు. మరి శ్రీరామ్ గారిని హృదయపూర్వకంగా మరి అభినందిస్తున్నాం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోరుస్తూ మరి దామోదర్ గారు అయితే మనమైనా ఆ పిల్లల్ని సాగటంతో పాటు తక్షణ అవసరాలు, స్వల్పకాలిక అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు, ఆ ఆడపిల్లల రక్షణ, వారి చదువు సంధ్యలు, అంతేకాకుండా వాళ్ళకి ఫీజులు, మరి వాళ్ళకు కావలసినటువంటి అన్ని వనరులు సమకూర్చడమే కాకుండా వారిలో చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మరి పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. మరి దామోదర్ గారు అయితే దీనికి మరి క్యాష్ విషయం ఆయన చూసుకుంటే, నిత్యావసర వస్తువుల విషయం మరి 1.5-2 ఏళ్ళుగా నా వరకు నేను చూస్తున్నాను. మరి ఈ సందర్భంగా గౌరవ స్టార్ కళాశాల అధినేత శ్రీరామ్ గారు మరి ఆ పిల్లలకు చేస్తున్నటువంటి సాయం, వారితో చాలా ఏళ్ళుగా వారి తండ్రి గారితో కూడా యోగా మాస్టర్గా అనుబంధం ఉంది, గంగాధర్ గారితో. మరి వారు చేస్తున్నటువంటి పిల్లలకు సేవ, ఈ ఆడపిల్లల గతంలో నిత్యావసర వస్తువులు, ఈ కాలంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలంటే ముందు మనసు ఉండాలండి. దానికి చేయూతగా ఇచ్చే ఆర్థిక సహాయ సహకారాలు కూడా చాలా చాలా అవసరం. ఈ నేపథ్యంలో కొత్తగా ఇక్కడికి షిఫ్ట్ చేశారండి. దీని పేరేంటండి,
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజేషన్లో ఇదివరకు పరాస్పేటలో ఉండేది ఇక్కడికి షిఫ్ట్ చేయటం జరిగింది. మరి ఇక్కడ నెలవారీ ఖర్చులు చాలా ఉంటాయి. దాని నిమిత్తం మా సన్స్టార్ హెల్పింగ్ హబ్ ఆర్గనైజేషను అలాగే స్టార్ కాలేజీ యాజమాన్యం తరఫున ప్రతి నెల కూడా ఒక 5,000 రూపాయలని ఇచ్చేందుకు మేము ప్రకటన చేస్తున్నాం అన్నమాట. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. అలాగే నగరంలో పురప్రముఖులు ఎవరైనా కానీ స్వచ్ఛందంగా ఈ మంచి కార్యక్రమానికి స్పందించి మీ యొక్క ఆర్థిక సహాయాలని అందజేయాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.